దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన కీర్తన 103:2 నా ప్రాణం యెహోవాను సన్నతించమని చేసిన ఉపకారంలో దేనిని మరువకము. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు తన అంతరంగముతోనూ తన ప్రాణముతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణం యెహోవాను సన్నతించుము అని చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని. మన ప్రాణానికి మర్చిపోయే అలవాటు ఉంది. అయినప్పటికీ కూడా క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనందరం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రతిరోజు దేవుడు మన జీవితంలో ఇప్పటివరకు చేసినటువంటి ఉపకారాలు, మేలులు, కార్యాలని మనము ధ్యానించేవారుగా ఉండి వాటిని బట్టి దేవుని ఎంతో స్తుతించేవారుగా ఉండాలి. ఆయనకి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మనము ఏదైనా కార్యం మన జీవితంలో జరగాలని ఎలాగ ఉపవాసాలుండి దేవుని ఎంతగా మొరపెట్టి గోజాడి ప్రార్థన చేస్తామో, అలాగే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి కార్యం జరిగించిన తర్వాత ప్రతిరోజు దేవుడు నీకు చేసిన కార్యాన్ని బట్టి తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు చేసిన ఉపకారాన్ని, కార్యాన్ని మర్చిపోకూడదు. ఆ కార్యాన్ని నీవు ధ్యానించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, అలాగే ఇతరులకు కూడా దేవుడు చేసిన కార్యాన్ని తెలియచేసేవారుగా ఉన్నప్పుడు మరి దేవునికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావములు మనం చెల్లించిన వారిగా ఉండగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ ప్రజలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణను, వారి పిల్లల్ని పోషించండి. వారిని మీ రెక్కలతో కప్పి కాపాడండి. ఇదిగో దేవాని బిడ్డల్ని ప్రభా తండ్రి, ఎటువంటి నాయన రోగములు, ఎలాంటి అపవాది క్రియలు పట్టి పీడిస్తూ ఉన్నాయో ఇప్పుడే వాటి నుంచి వారిని విడిపించండి. అయ్యా, వారిని ముట్టి స్వస్థపరచండి. అపవిత్రాత్మను వెళ్ళగొట్టండి. వారికి విడుదల దాయిచ్చేయండి. వారి వ్యాపారంలో, వారి యొక్క ఉద్యోగంలో, వారి యొక్క సమస్త విషయంలో మీ సన్ని తోడుగా ఉంచండి. అయ్యా, వ్యర్థమైన వాటి గురించి శాంతిని కోల్పోయేవారుగా ఉండొద్దు ప్రభా. అయ్యా, నిన్ను బట్టి శాంతి, సమాధానం వారు కలిగి ఉండులాగున ఆ రీతైన ఆలోచనలతో నింపి వారిని నడిపించమని, మీరే వారిని కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.